ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలు, ఆయన ప్రేమతో మనల్ని పలకరిస్తూ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఈ మాటలు మార్నింగ్ లవర్స్ ద్వారా మీరు వింటున్న ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహించాలని, మిమ్మల్ని బలపరచాలని నేనెంతో ఆశతో మరి ఈ మాటలు మీకు అందించడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మీకు ఈ మాటలు సంతోషకరంగా, ఆత్మీయ క్షేమంగా, ఉపయోగకరం ఉండి అనుకుంటే ఇతరులకి షేర్ చేయండి. మొదటి వారు వింటున్నవారు, చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోగాకండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏమండి, ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు వెళ్తున్నారు? ఈరోజంతా దేవుని కృపలో దేవుని కోసం ఎదురు చూస్తున్నది మీరు పొందుకోవాలని, దాన్ని ఆశించి అనుభవించాలని అనుకుంటున్నారా? ఒకవేళ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఎందుకు కనికరించట్లేదు, దేవుడు ఎందుకు దయ చూపట్లేదు, ఆలస్యం ఎందుకు అవుతుంది అని ఒకవేళ అనుకుంటున్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 30:18 కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కనికరించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కనికరించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. దేవుని యొక్క ఆలస్యములో ఆయన దయ దాగి ఉన్నది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనలను కనికరించాలని, ఆయన దయ చూపాలని. కాబట్టి ఆలస్యం అవుతుందంటే మీరు భయపడగాకండి, దిగులు పడగాకండి, నిరాశ చెందగాకండి. దేవుని దయ ఉన్నది, దేవుని కనికరం ఏదో ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన నుంచి దేవుడు ఏదో ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక మంచి తోటమాలి. ఆయన భూమిని దున్నినాటి నుంచి, ఇత్తనం వేసిన నాటి నుండి అది మొలకెత్తి కొమ్మలు వచ్చి కాయలు కాసి పంట పండి, ఆ పండిన కాయలు కోసుకునేంతవరకు దేవుడు ఆ చెట్టుని గురించి, ఆ భూమిని గురించి ఒక నిరీక్షణతో ఎదురు చూస్తాడు. ఇంకా ఫలిస్తుంది, ఫలిస్తుంది, ఫలిస్తుంది అని. అక్కడ దేవుడు ఎదురు చూడటంలో ఏం దాగి ఉందంటే ఆయన దయ. ఈరోజు నీ విషయంలో కూడా దేని గురించి అయినా నువ్వు ఎదురు చూస్తా, అడుగుతా, దేవుడు ఏందా ఇవ్వట్లేదని ఇంకా దేవుని మీద ఆనుకొని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ నుంచి ఒక మంచి ఫలితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మంచి పండుని, ఒక మంచి ఫలాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆలస్యంలో ఒక ఆత్మీయమైన బిడ్డ, ఒక ఆత్మీయమైన భక్తిపరుడు ఆలస్యం చేస్తున్నప్పుడు దేవుడిని అడగటం ఎక్కువ చేసి, దేవుని మీద ఇలా ఆనుకోవటం, దేవుని మీద ఇలా ఒదిగి, దేవుని ఇలా ఆత్తుకొని ఉండటం నేర్చుకుంటాడు. ఎందుకంటే ఈ కార్యం నువ్వు తప్ప ఇంకెవరు చేయరు. నీ వల్లే సాధ్యమవుతుంది, నీ వల్లే సాధ్యమవుతుంది. ఎంత ఆలస్యమైనా నీకోసం నేను కనిపెట్టుకొని ఎదురు చూస్తానయ్యా అని దేవుణ్ణి ఆనుకొని ఉంటాం. చూసారా? ఆ రోజు అలా ఎదురు చూస్తున్న వారి మీద దేవుడు అంట దయ ఉంటుంది. నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే దేవుని దయ నీ మీద ఉంది. చాలామంది దేవుని దయ లేకుండా బ్రతుకుతారు. మనుషులు కనికరం, దేవుని కనికరాలు లేకుండా బ్రతుకుతాడు. దేవుని దయ ఉన్నవాడు ఫలిస్తాడు. మనుషుల దయ, దేవుని దయ ఎదుగుతూ ఉండేను. ఎదుగుదల ఉంటుంది దేవుని దయ ఉండే వాళ్ళకి. అంటే ఫలిస్తారు, వాళ్ళంతకంతకు ఎదుగుతూ ఉంటారు. దేనిలో? కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఎదుగుతారు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఎదుగుతారు, వాక్యములు ఎదుగుతారు, ప్రార్థనలో ఎదుగుతారు, భక్తిలో ఎదుగుతారు. దేవుడు చూసేది అదే కదా, నీలో నుంచి మంచి పంట, మంచి కాయలు. ఇంకంతకన్నా నీకేం కావాలి? ఆలస్యం చేస్తున్నాడని నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభువుని వదిలిపెట్టి భక్తి నుంచి తొలగిపోతే దానివల్ల నీకు వచ్చే నష్టమే కానీ ఆశీర్వాదం ఏమి కూడా ఉండదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆలస్యంలో ఒక సంతోషాన్ని చెప్తా. మన ఇంట్లో మన పిల్లలకి ఎవరికైనా పెళ్లి కావాల్సి ఉండి మనం సంబంధాలు చూస్తూ ఉంటాం. 2-3 సంబంధాలు చూడడంలోనే అవి చెడిపోయినాయి అనుకోండి. ఏందో ఈ పిల్ల పాడు పిల్ల, ఈ పిల్ల మొహం చూస్తే ఎవరి పిల్లలు నచ్చట్లేదు, అన్నీ చెడిపోతున్నాయి,
పనికి మాలిందనో, లేకపోతే ఈ పిల్ల ఏ గడియ పుట్టిందనో ఇట్లా అంటారు. ఇంకా 5-6 సంబంధాలు నచ్చలేదనుకోండి, ఏందో ఆలస్యం అవుతుంది, దేవుడు కూడా కనికరించట్లా, ఈ పిల్ల మొహం చూసి ఎవరు కూడా నచ్చట్లా అని ఇట్లాగ ఇంకా నిరాశ చెందుతూ ఉంటారు. తర్వాత ఒక మంచి సంబంధం దొరికి వివాహం అయిందనుకోండి, అప్పుడు ఏమంటారు, ఏదో ఆలస్యం అవుతుందని అని అనుకున్నాం, కానీ ఆలస్యమైనా మంచి సంబంధం దొరికింది, అద్భుతం జరిగింది అని చెప్పేస్తానంట. ఆలస్యమైతే తిట్టింది నువ్వే, మళ్ళీ ఆలస్యంలో మంచి సంబంధం దొరికితే మళ్ళీ ఆశీర్వాదకరమైన మాటలు పలికేది నువ్వే. సరే, మానవ స్వభావం. ఎందుకు చెప్తున్నానంటే ఆలస్యంలో దేవుని దయ దాగి ఉంది, ఆ దయలో నీ ఆత్మీయ ఎదుగుదల ఉంది. అందుకేనేమో దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నావు, దేవుడు కనికరిస్తాడని నిరీక్షణతో దేవుడు కూడా నిన్ను కనికరించాలని ఆయన దయతో ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోకుండా త్వరగా నీకు మేలు చేయాలని దేవుడు చూస్తానే ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీ బిడ్డ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? నీ కోడలు కుమార్తె గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావా? మంచి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నావా? అప్పుల నుంచి విడుదల కోసం, ఏదైనా శ్రమలో ఉండి విడుదల కోసం ఎదురు చూస్తున్నావా? దేని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుడు వచ్చి విడుదలిస్తాడు ఏదో ఒక రోజని ఆలస్యం జరుగుతున్నా దేవుని ఆనుకొని ఉన్నావు. దిగులు పడదు, భయపడదు, నిరాశ చెందదు. దేవుడు నిలబడి ఉన్నాడు నిన్ను కరుణించాలని, దేవుడు నిలబడి ఉన్నాడు నీ మీద దయ చూపాలని. ఆయన నిన్ను దయతో విడుదల కలిగిస్తున్నాడు, విమోచన కలిగిస్తున్నాడు. దేవుడు వచ్చి ఒకరోజు నిన్ను హత్తుకున్నప్పుడు ఎదురు చూస్తున్న దేవుడు. చూడండి, ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఆలస్యం అవుతుంది, ఇంకా వస్తాడని చూస్తా, ఇంకా వస్తాడు. మన పిల్లోడే అమెరికా నుంచి వస్తున్నాడంటే, అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటుంది, అమ్మో పిల్లోడు వస్తున్నాడు, కుమార్తె వస్తుంది, 4 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, చూశాని ఎదురు చూసి రాములోనే గట్టిగా కౌగిలించుకొని ఆ సంతోషం, ఆనంద బాష్పాలు. దేవుని కోసం ఎదురు చూస్తున్న నీకు కూడా ఒక సంతోషం, ఆనందం కలిగే రోజు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీ ఇద్దరు కలుసుకుంటారు. దేవుడు నిలబడి ఉన్నాడు నిన్ను కలుసుకోవాలి, నిన్ను కనికరించాలని, నీ మీద దయ చూపాలని. కాబట్టి దిగులు పడకు, నిరాశ చెందకు, అదే నిరీక్షణతో ఉండు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను కలుసుకొని ఆ ఆనంద, ఆ సంతోషాలు నీ ఇంటిలో, నీ ఎదురు చూస్తున్న దాని విషయంలో ఆ శుభవచనాలు పలికి నిన్ను ఆశీర్వదించి సంతోషింపజేసి నీ ఆత్మీయ ఎదుగుదలలో మంచి ఫలాలు కలుగునుగాక. ఆమెను. ప్రార్థన. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ విషయమై నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నారో, ఈ మాటలు వింటున్న ఈరోజు వారిలో ఒక ఆశ చిగురించినట్లు, ఫలించినట్లు, ఆలస్యమైన ఆయన దయ, ఆయన కనికరం నా మీద ఉంది, ఏదో ఒక రోజు ప్రభువు నన్ను కనికరించి అద్భుతం చేస్తాడనే ఒక మంచి నిరీక్షణతో నీ బిడ్డల జీవితంలో ఇప్పుడే విడుదల కలుగునట్లు, స్వస్థత కలుగునట్లు, గర్భఫలం వచ్చినట్లు, జాబు వచ్చినట్లు, కుటుంబాల ఆశీర్వాదం కలుగునట్లు, శ్రమ నుంచి విడుదల కలుగునట్లు నాయన మీరే వారిని కలుసుకొని విడిపించి మహిమ పొందమని మీ సేవకుడు ప్రార్థన ఆలకించి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.